ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను అమెజాన్ వచ్చి ఈ 5 యూస్ఫుల్ గ్యాజెట్స్ అయితే కొన్నాను. వీటి ప్రైస్ ఎంత ఉంటుందో తెలుసా? 150 నుంచి 100 కంటే తక్కువ కూడా ఉండొచ్చు. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. ఫస్ట్ మనం ఈ గ్యాజెట్ నుంచి అయితే వద్దాం. ఇది మొబైల్ హోల్డర్. మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు చుట్టుపక్కల ప్లేస్లో అయిపోయింది అనుకోండి, ఛార్జింగ్ అడాప్టర్ మీద పెడతాం. ఒకవేళ మొబైల్కి కాల్ వచ్చింది అనుకోండి, వైబ్రేషన్ వస్తే జారి కింద పడితే మొబైల్ డిస్ప్లే పగిలిపోతుంది. ప్లేస్ చేసుకోవాలనుకుంటే వేలు పెట్టాలి. అలాంటప్పుడు జస్ట్ 80 రూపాయలు పెట్టి కొన్నాక దీనికి ఒక స్టిక్కర్ అయితే వస్తుంది. ఈ స్టిక్కర్తో మీరైతే స్విచ్ బోర్డ్ పక్కన మీరు అటాచ్ చేశారనుకోండి, మొబైల్ ఛార్జింగ్ పెట్టి ఇందులో పెట్టుకుంటే మొబైల్ కింద పడే ఛాన్స్ అయితే ఉండదు, పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇక రెండో గ్యాజెట్ చూసుకుంటే మన మొబైల్ స్క్రీన్ కానీ, ల్యాప్టాప్ స్క్రీన్ కానీ, లేకపోతే మన ఇంట్లో టీవీని కానీ ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుకోవాలనుకుంటే ఈ గ్యాజెట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ప్రైస్ 100 రూపాయలు అయితే ఉంటుంది. జస్ట్ ఇందులో మనకి లిక్విడ్ అయితే ఉంటుంది. లిక్విడ్ని స్ప్రే చేశాక ఈ చుట్టుపక్కల మొత్తం మన క్లాత్, ఈ క్లాత్ అయితే మనం క్లీన్గా అయితే నీట్గా అయితే మనం తూర్చుకోవచ్చు డిస్ప్లేని. ఒక లిక్విడ్ అయిపోతే మీరు వరి అవ్వాల్సిన పని లేదు. ఇందులో మనకి లిక్విడ్ బాటిల్ ఉంటుంది. మీ ఇంట్లోనే కాలిన్ అయితే దీంట్లో పోసి మళ్ళీ ఎప్పట్లాగే మీరైతే క్లీన్ అయితే చేసుకోవచ్చు. ఇక మూడో గ్యాజెట్ చూసుకుంటే ఇది కూడా చాలా యూస్ఫుల్ గ్యాజెట్. ఒకవేళ మీరు TWS ఇయర్ బడ్స్ కొన్నారనుకోండి, బయటికి వెళ్ళినప్పుడు బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు అవి చెవులో పెట్టుకుంటే జారి కింద పడిపోయే ప్రమాదం ఉంది, పగిలిపోతాయి అన్న భయం ఉంటే మాత్రం 100 రూపాయలు పెట్టి దీన్ని కొనండి. ఇక్కడ మీరు ఇయర్ బడ్స్ అనేటివి దీంట్లో మీరు ఇలా అటాచ్ చేశారనుకోండి, నార్మల్గా నెక్ బ్యాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీటితో పని అయిపోతే నార్మల్ TWS ఇయర్ బడ్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ మీ ఇయర్ బడ్స్ని మీరు సేఫ్గా ఉంచుకోవాలనుకుంటే పగలకుండా ట్రావెల్ చేసేటప్పుడు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కేవలం 100 రూపాయలకి అయితే దొరుకుతుంది. మీరు కొనాలనుకుంటే కొనుక్కోండి. నెక్స్ట్ గ్యాజెట్ చూసుకుంటే TDS మీటర్. ఇది మనకి 150 రూపాయల లోపు అయితే దొరుకుతుంది. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నీళ్లు తాగుతూ ఉంటాం, కాకపోతే ఆ నీళ్లు మనకి మంచివా కాదా అని మనం తెలుసుకోవడానికి ఈ TDS మీటర్ యూజ్ చేసి మనం అయితే చెక్ చేసుకోవచ్చు. వాటర్ అనేటివి 50 నుంచి 300 లోపు ఉంటే అవి మనం తాగొచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 50 కంటే తక్కువ ఉంటే మనం ఆ వాటర్ తాగినా మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే 300 కంటే పైకి ఉన్నాయనుకోండి, వాటిని మనం తాగకుండా ఉండాలి. నెక్స్ట్ గ్యాజెట్ ఈ కిచెన్ లైట్. ఈ కిచెన్ లైట్ అంటే ఓన్లీ లైట్ అనుకోకండి, దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంది. ఈ కిచెన్ లైట్ అనేది మనకి 150 కంటే తక్కువ దొరుకుతుంది. మనం మన బైక్ కిచెన్ కానీ, లేకపోతే మన కార్ కిచెన్ కానీ ఇక్కడ నుంచి అయితే మనం అటాచ్ చేసుకోవచ్చు. లైట్ యూజ్ అనిపించినప్పుడు మనం ఇక్కడ బటన్ అయితే ఉంటుంది. ఒక్కసారి ప్రెస్ చేస్తే మనకి లైట్ వస్తుంది. రెండోసారి ప్రెస్ చేస్తే లైట్ అనేది కొంచెం డిమ్ అవుతుంది. మూడోసారి ప్రెస్ చేసామనుకోండి, లైట్ అనేది ఇలా బ్లింక్ అవుతుంది. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు ఇలా మనం లైట్ని బ్లింక్ చేసామనుకోండి, అవతల పర్సన్కి అర్థం అవుతుంది వాళ్ళు ఏదో ఆపదలు ఉన్నారని తెలుసుకొని మన దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే దీన్ని బాటిల్ క్యాప్ ఓపెనర్ కూడా మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఛార్జింగ్ అయిపోతే మీరు ఛార్జింగ్ పెట్టడానికి Type-C పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వీటన్నిటికి సంబంధించిన బైలింక్స్ అనేటివి మన బయోలో ఉన్నాయి, మీరైతే చెక్ చేయండి. ఈ గ్యాజెట్లో మీకే గ్యాజెట్ యూస్ఫుల్ అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని గ్యాజెట్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి.